జరుగుతుందో వాటికి సంబంధించిన అంశం పైన అంటే నాకు మొన్న ఒక స్పెసిఫిక్ కంప్లైంట్ నా దృష్టికి రావడం జరిగింది. అంటే వాస్తవంగా జగిత్యాల్లో ఈ టౌన్ ప్లాన్ నిబంధనలను అతిక్రమిస్తూ అనుమతులు లేకుండా కానీ అనుమతులు పొందిన అనుమతులు భిన్నంగా కానీ నిర్మాణాలు చేపట్టబడుతున్నటువంటి పరిస్థితులలో కొంత ప్రజానికం ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందుల దృష్ట్యా ఈ టౌన్ ప్లాన్ నిబంధనల ఉల్లంఘనకు కారకులు ఏదైతే డిపార్ట్మెంట్ పరంగా ఏదైతుందో నిర్మాణ సమయం లోపలనే వాటి అదుపు చేస్తే బాగుంటుంది. వాస్తవంగా చెప్పంటుంది అంటే మున్సిపల్ పరిధిలో ఏదైతున్నదో ఏ విధంగా అవినీతి కానీ అవకతవకలు చోటు చేసుకుంటున్నాయి, రకరకాల స్టోరీస్ వస్తున్నాయి. చాలా పత్రికలు వచ్చినాయి, దాదాపు అన్ని పత్రికలు కూడా వస్తున్నాయి చెప్పంటున్నాయి. ఎవరిని దృష్టి ఉంచుకొని వీటిని అదుపు చేయాలని చెప్పారంటే ఎక్కడో కాడ వాటికి అడ్డుకట్ట వేయాలన్నట్టు ఒక భావన తలంపుతో నా దృష్టికి వచ్చినట్టుగా కంప్లైంట్ ఇప్పుడు పంపించలేదు. దీన్ని ఎన్క్లోజ్ చేస్తూ గౌరవ కలెక్టర్ గారికి నేను అంటే స్పెసిఫికల్లీ నేను ఎవరి మీద ఆరోపణ చేయలేదు, స్పెసిఫికల్లీ ప్రత్యేకంగా ఎవరి మీద ఆరోపణ చేయలేదు. కానీ ఏదైతుందో పట్టణంలో జరుగుతున్నటువంటి ఒక ఈ అనుమతులు లేకుండా అనుమతులను ఉల్లంఘిస్తూ నిర్మాణం చేపట్టబడుతున్న పరిస్థితులతో సంబంధించిన శాఖపై కానీ అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకతను నేను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి ఆదేశించి చర్యలు తీసుకోవాలని చెప్పని నివేదించింది. ఈజ్ ఆన్ 20th June. ఆశ్చర్యం ఏంటంటే దానిపై నిన్న స్థానిక శాసనసభ్యులు మిత్రుడు సంజయ్ కుమార్ గారు మరి ఆయనే గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టు మరి ఆయన ఎందుకు మరి ఆ విధంగా స్పందించి నాకు కూడా ఇంతవరకు అర్థం కాలేదు. నేను ఏదైతుందో ఇఫ్ యూ లీడ్ అవుట్ ది కంటెంట్ ఆల్సో నేను స్పెసిఫిక్గా ఎవరి మీద ఆరోపణ చేయలేదు. స్పెసిఫిక్గా నీ ఇచ్చిన కంప్లైంట్ కానీ నాకు ఇచ్చినటువంటి ఒక ఈ కంప్లైంట్లో కానీ నాకు తెలిసినంత ఎవరి మీద వ్యక్తిగతంగా ఆరోపణ చేయలేదు. బట్ పట్టణంలో జరుగుతున్నటువంటి ఒక ఈ అనుమతులకు భిన్నంగా నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలి, వీటికి ఎక్కడో అడ్డుకట్ట వేయాలి, సంబంధించిన శాఖపై కూడా చర్యలు తీసుకోవాలని చెప్పినాను. It is really surprised whether said construction is within the permission or without permission. If it is within the permission, whether the construction is according to permission. If it is not, who is responsible for it? What town plan department is doing? What town planning department is doing కూడా స్పెసిఫిక్ పేర్కొనండి. అంటే ఏంటి టౌన్ ప్లానింగ్ యొక్క వైఫల్యము అసమర్థత వేడి చూపింది, టౌన్ ప్లానింగ్ విభాగం యొక్క వైఫల్యాన్ని వేడి చూపింది. నా ఉద్దేశం కూడా టౌన్ ప్లానింగ్ విభాగం యొక్క వైఫల్యాన్ని ఎత్తి చూపడమే చెప్పంటుంది. దానికి ఎమ్మెల్యే గారు ఏదైతుందో ఇప్పుడే అనగా గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుకున్నట్టు మా టీఆర్ఎస్లు అక్రమ నిర్మాణాలు చేస్తే జీవన్ రెడ్డి గారు ఆరోపణలు చేస్తుండ్రు, ఒక మా టీఆర్ఎస్లు అక్రమ నిర్మాణాలు చేస్తున్నారు, వేరెవరు కడతలేరా అంటే టీఆర్ఎస్ వాళ్ళు ఏమైనా ఈ చట్టానికి అతీతులా? మరి ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారు ఎమ్మెల్యే గారు ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారు? టీఆర్ఎస్ పార్టీ అంటే చట్టాలకు అతీతులా అని చెప్పి అంటున్నాను. వెదర్ టీఆర్ఎస్, కాంగ్రెస్ ఆర్ ఎనీ పార్టీ, ఏ రాజకీయ పార్టీకి అనుబంధం ఉన్నా లేకున్నా సంబంధం లేదు. ఎవరైనా నిబంధనలు పాటించాలి. ఒక మా వాళ్ళకి నోటీస్ ఇచ్చిండ్రు, ఎవరికి నోటీస్ ఇచ్చినా ఏం జరుగుతుందో చెప్పి విచారణ, నువ్వు శాసనసభ్యుడి కదా. నేనైతే స్పెసిఫిక్గా పలానానికి ఏమని చెప్పాను అనలేదు. నేను స్పెసిఫిక్గా పలానానికి ఏమని చెప్పాను అనలేదు, పలానాడు అక్రమ నిర్మాణం చేస్తుందని చెప్పాను అనలేదు. మరి వాళ్ళు ఇచ్చిన నోటీసులో అనుమతులకు భిన్నంగా ఏమైనా నిర్మాణం ఉన్నదా, లేకుంటే అనుమతులకు అనుగుణంగా ఉన్నదా? అనుమతులకు అనుగుణంగా ఉన్నట్టు సమస్య ఎందుకే? నిర్మాణం అనుమతులకు అనుగుణంగా ఉంటే సమస్య ఎందుకు అని చెప్పి అంటున్నా. అనుమతులకు భిన్నంగా ఉంటే మరి వాళ్ళు చట్టానికి నిబంధనలకు అతీతులు అని చెప్పి అంటున్నాను. అన్ని విచారం చేయాలి, చేపియండి. నేను కూడా కోరుతున్నదే, అన్ని విచారం చేయాలి. ఇవన్నిటికి ఎవరు బాధ్యులు అని చెప్పాడు. గత 4 ఏళ్ళకి మున్సిపాలిటీ ఏం నడుస్తుంది, ఏం తమాషా, ఏం గత? నేను గతంలో 4 ఏళ్ళ కింద కంప్లైంట్ చేసిన అని చెప్పాను. 4 years బ్యాక్ నేను ఐ మేడ్ ఏ కంప్లైంట్. కమర్షియల్ జోన్లో రెసిడెన్షియల్ అనుమతులతో ఏదైతే ఉన్నదో నిర్మాణాలు చేస్తుందని చెప్పని,
కమర్షియల్ జోన్లో రెసిడెన్షియల్తోని నిర్మాణాలు చేస్తుందని చెప్పి ఐ మేడ్ రిటర్న్ కంప్లైంట్ దెన్ కలెక్టర్. నేను ఇస్తే మీరు అక్రమ నిర్మాణాలు అదుపు చేయవలసింది పోయి అందరికీ జీవన్ రెడ్డి గారు కంప్లైంట్ చేసి చెప్పి లెటర్లు ఇచ్చుకుంటూ వచ్చిందా? మొత్తం నిర్మాణాలు చేసుకుంటే వాళ్ళకి అందరికీ జీవన్ రెడ్డి గారు కంప్లైంట్ చేసిన, జీవన్ రెడ్డి గారు కంప్లైంట్ చేసిన చెప్పని అందరికీ ఒక లెటర్లు ఇచ్చిండ్రు. నాకు ఆశ్చర్యం అని చెప్పాను. మీకు అందరూ తెలుసున్నాయని అని చెప్పంటూ నేను మీకు తెలియని విషయం కాదు. 4 సంవత్సరాలు అసలు ఏమవుతుంది, ఏం కథ? మీరైనా నేనైనా ఇదితో అందరం చట్టానికి లోబడి పనిచేయాలి, చట్టానికి అనుగుణంగా పనిచేయాలి. అతిథులు గారు, నేను అతిథులు కాదు, ఏ రాజకీయ పార్టీ అతిథులు గారు, ఎవరు అతిథులు గారు అని చెప్పంటున్నా. పట్టణంలో ఎక్కడైనా అనుమతులు లేకుండా కానీ అనుమతులకు భిన్నంగా కానీ నిర్మాణాలు చేపట్టబడ్డట్టయితే అటువంటి నిర్మాణాలు చేపట్టబడే వారే కాదు, ఆ నిర్మాణాలను అరికట్టలేకపోవటము, నిలువరింప చేయలేకపోవటము సంబంధిత శాఖ బాధ్యత అని చెప్పంటూ నేను ఐఎమ్ మేకింగ్ ది టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఈజ్ రెస్పాన్సిబుల్. టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఈజ్ రెస్పాన్సిబుల్ అని చెప్పంటూ నేను ఒక అక్రమ నిర్మాణం 4 అంతస్తులు కడుతుందని చెప్పంటే టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ కన్ను మూసుకుంటుంది. అదే 4 అంతస్తులు 4 గుద్దులు కట్టారు కదా, 4 నెలలలో కూడా కట్టారు. సంవత్సర కాలం పడుతుంది. సంవత్సర కాలంకి వెళ్ళి వాడు అనుమతులు భిన్నంగా 4 అంతస్తులు కడుతుంటే టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నట్టు? టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ చర్య తీసుకోవాలని తీసుకోవద్దా? దీనికి అదే అన్న నేనేమన్నా అంటే మున్సిపాలిటీ నలుగురు ఏది మన మున్సిపాలిటీ అంటే మనం అది ఒక పారదర్శకతకు ప్రతీకగా నిలబెట్టాలి. దాన్ని పారదర్శకతకు ప్రతీకగా నిలబెట్టాలి. దాన్ని సమర్థించే ప్రయత్నం చేయడం, కప్పిపుచ్చే ప్రయత్నం చేయడము, ఒక మా ఊడి అక్రమ నిర్మాణం చేసిండా వేరే ఊడు చేయలేదా, మీ ఊడైనా తప్పే ఎవడైనా తప్పే అంటే మీ ఊడైతే చర్య తీసుకోవద్దా? నాకు ఆశ్చర్యం, మీ కూడా చర్య తీసుకోవద్దా? లేకుంటే జీవన్ రెడ్డికి ఎన్నిసార్లు ఓడిపోయిండు, ఆయనకి ఎన్ని ఓట్లు వచ్చినాయి, మరి ఓడితే మాత్రం ప్రజాస్వామ్యం లోపల పనిచేసేటువంటి ఒక నాకు హక్కు లేదని చెప్పంటే ఈ ప్రజాస్వామ్యం లోపల ఏదైతే ఉందో ప్రజా సమస్యలపై స్పందించడానికి మరి చెప్పండి, ఎన్నికలు ఓడిపోయినప్పుడు పని చేయొద్దని చెప్పని నా బాధ్యత లేదా అని చెప్పంటూ నేను ఏ పదవి హోదా లేనటువంటి సాధారణ పౌరుడు కూడా, ఏ పదవి హోదా లేని సాధారణ పౌరుడు కూడా ఈ ప్రజాస్వామ్యం లోపల ఏదైతే ఉందో రాజ్యాంగబద్ధంగా ఎక్కడైనా అవినీతి అక్రమాలు పొరపాటు జరుగుతుంటే లేవనెత్తేట్టుగా బాధ్యత హక్కు ఎవరికైనా ఉంటుందని చెప్పంటూ నేను మరి మొన్నటి ఎన్నికల ఫలితాలను పరిశీలిద్దామా? అసలు మీ స్థానం ఎక్కడుంది? బీఆర్ఎస్ స్థానం. నువ్వు నన్ను గురించి అడుగుతున్నావు. నేను ఆశించిన పెద్ద పొందలేదు. కారణం ఏదైనా నేను పత్రికా ముఖంగా చెప్పాను. నేను ఆశించిన పెద్ద పొందలేకపోయినా కొంత నిరాశ కలిగించింది. నా నిరాశ కలిగించిన ఎన్నికల్లో మరి ఓటర్ యొక్క ఆలోచన, నిర్ణయం, విధానం ఏదైతుందో అదొక విధమైనటువంటి ఒక మతపరమైనటువంటి ఒక ఆలోచనకు తావీయడంతో ఈ విధమైన ఫలితాన్ని చదువుకోవాల్సి వచ్చింది. ఎవరైనా ఫలితాలకు తలొగ్గాల్సిందని చెప్పని కూడా నేను చెప్పాను. నేను అంత మాత్రాన్ని ఏదైతుందో మరి ఎన్నికల్లో గెలిచి ఓడినంత మాత్రాన మీరు ఇట్లా మాట్లాడటం మరి ఆయనకి ఏ విధంగా మరి గొప్పతనం నిడుతనం చూస్తూ నాకే తెలుస్తలేదా? మరి జగిత్యాల వాళ్ళ పార్టీ బీఆర్ఎస్ పార్టీ 3వ స్థానం కాదు, డిపాజిట్ కోల్పోయింది. 3వ స్థానం కాదు, డిపాజిట్ కోల్పోయింది అంటూ నేను. అంతర్గామలో కూడా 3వ స్థానానికి పోయింది. అది కాదు, అంతర్గామలో కూడా 3వ స్థానానికి పోయింది అని చెప్పి అంటున్నాను. మరి దానికి ఏమంటారు? అంత మాత్రాన మీరు శాతంలో కాకుండా పోతారా? కాబట్టి నా ప్రజా తీర్పుపై ఏదైతుందో దయచేసి ఇప్పటికైనా కొంత బాధ్యతాయుతంగా మన బాధ్యత నిర్వర్తిస్తే బాగుంటుందని చెప్పంటూ నేను ఇవాళ జగిత్యాల పట్టణమే కానీ ఇతరత్రా కూడా చెప్పంటున్నా. అసలు బిల్డింగ్ నిబంధనలను అతిక్రమిస్తుంటే మనం బాధ్యతాయుతంగా ప్రజాప్రతినిధుల్లో మనం బాధ్యతగా వాటిని చట్టాన్ని అమలు చేయబడే విధంగా చర్యలు చేపట్టాలి. వాడు ఎవడు అనేది కాదు, వాడు ఏ పార్టీకి అనుబంధం అనేది కాదు. పార్టీలకు అనుబంధం ఎంతమంది ఉంటారు? 20% పార్టీకి అనుబంధం ఉంటుంది. 75% ఏ పార్టీకి సంబంధం లేని వాళ్ళు ఉంటారు. పార్టీకి అనుబంధం ఉంటే మనకి చట్టం వర్తించదా, నిబంధనలు వర్తించాయా? నేను గౌరవ జిల్లా కలెక్టర్కి అదే నివేదించి నేను ఇవాళ పట్టణంలో అనుమతులు లేకుండా కానీ అనుమతులకు భిన్నంగా నిర్మాణాలు చేపట్టబడినటువంటి వారు ఎవరే కానీ నేను చెప్పట్టున్నాను. చట్టపరంగా చర్యలు తీసుకోవడమే కాదు, దానికి బాధ్యులైనటువంటి ఒక టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ చర్యలు తీసుకోవాలి. మై ఫస్ట్ డిమాండ్ ఈజ్ టు టేక్ యాక్షన్ అగైన్స్ ది కన్సర్న్ డిపార్ట్మెంట్ అంటుంది. డిపార్ట్మెంట్ నిర్లక్ష్యం, కొల్యూజన్
డిపార్ట్మెంట్ ఏదైతుందో ఈ అక్రమ నిర్మాణాలకు వాళ్ళ చేయ తెలియదు ఇవన్నీ నిర్మాణాలు జరిగాయి. మరి ఇన్ని అక్రమ నిర్మాణాలు చేపట్టబడడం జరుగుతుందని చెప్పి ఎప్పుడైతే భావిస్తున్నారో, డిపార్ట్మెంట్ కుమ్ముకు లేకుంటే, డిపార్ట్మెంట్ కొల్యూజన్ లేకుంటే, డిపార్ట్మెంట్ చేయూత లేకుంటే ఇవన్నీ జరిగాయి. సర్టన్లీ వీ హ్యావ్ టు మేక్ ది డిపార్ట్మెంట్ రెస్పాన్సిబుల్ ఐఎమ్ టెల్లింగ్. సర్టన్లీ వీ హ్యావ్ టు మేక్ ది డిపార్ట్మెంట్ రెస్పాన్సిబుల్ ఐఎమ్ టెల్లింగ్. సంబంధిత శాఖను బాధ్యత చేయాలి, నిర్మాణాలు బాధ్యత వారిపై కూడా చర్యలు తీసుకోవాలని చెప్పని నేను డిమాండ్ చేస్తున్నాను. అంతేగాని ఏదైతున్నదో మా పార్టీ టీఆర్ఎస్ పార్టీ అంటే ఏమైనా చట్టానికి అతీతులు అనుకుంటున్నాయని ఏమనుకుంటున్నాయని. నిన్నటి దాకా మీరు అధికారం ఉన్నారు కాబట్టి మీరు అనేది ఆడిందల్లా నడిచింది. 6 మాసాల క్రితం దాకా ఏదైతుందో టీఆర్ఎస్ పార్టీ అధికారం ఉండొచ్చు కాక, అప్పుడు మీ పార్టీ అని చెప్పని మామూలు ఏ విధంగా కట్టడాలు కట్టుకున్నా మా జోలికి రావద్దని చెప్పని అనుకున్నాం. ఇవాళ మీ పార్టీ కానీ మా పార్టీ కానీ ఏ పార్టీ అయినా కానీ చట్టాన్ని లోబడే నిర్మాణాలు చేపట్టబడాలి. పారదర్శకత ప్రతీకగా అంటున్నాను. వీళ్ళని పాత్రికేయ సోదరులు అన్నీ కూడా అన్ని వెలికి తీస్తున్న మొత్తం వార్తలు పుంగల్లో వస్తున్నాయి. అన్ని కూడా కోర్టు చేస్తున్నాయి, కలెక్టర్ నివేదిస్తున్నాయని మొత్తం పేపర్లు వచ్చేటి అన్ని కూడా కోర్టు చేస్తున్నాయి.